కరీంనగర్ నగరంలో భగత్ నగర్ లో అర్ధరాత్రి దారుణ దోపిడీ జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి అర్ధరాత్రి 8 మంది గుర్తు తెలియని దుండగులు చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని అజ్మత్ అలీ పడుకోవటానికి ప్రయత్నించగా దుండగులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరిస్తూ అజ్మత్ అలీతో పాటు కుటుంబ సభ్యులను కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనలో 15 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని దుండగులు అపహరించినట్లుగా ఇంటి యజమాని అజ్మత్ అలీ తెలిపారు. కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ లో అర్ధరాత్రి దారుణ దోపిడీ జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంటిలోకి అర్ధరాత్రి 8 మంది గుర్తు తెలియని దుండగులు చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని అజ్మత్ అలీ పడుకోవటానికి ప్రయత్నించగా దుండగులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరిస్తూ అజ్మత్ అలీతో పాటు కుటుంబ సభ్యులను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టౌన్ లో చోరీలు, దోపిడీలు పోలీసులు అనుకోవచ్చు. కరీంనగర్ టౌన్ లోని ఇటీవల 8 షాప్ ఘటన సంబంధించి ముందే చచ్చిపోయారు. కరీంనగర్ టౌన్ లో అర్ధరాత్రి భగత్ నగర్ లో అద్భుతాలైనటువంటి ఇంట్లోకి చొరబడ్డటువంటి దుండగులు పెంచారు. కుటుంబ సభ్యులను కూడా బంగారం, అదేవిధంగా 15 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్టు కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి సీసీ ఫుటేజ్ అయితే పరిశీలిస్తున్నారు. దుండగులు అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే కత్తులతో వచ్చారు కాబట్టి వాళ్ళు దోపిడీకి పాల్పడేటువంటి క్రమంలో కూడా వాళ్ళు హిందీ మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళందరూ కూడా అంతర్రాష్ట్ర ముఠాగా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కరుగట్టిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఒక ఇంటిని అటాక్ చేయాలంటే గుంపులుగా వెళ్లారు కాబట్టి ఖచ్చితంగా ఇది దోపిడీ దొంగలు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఠాగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. తార్ గ్యాంగ్ గా, లేకుంటే బీహార్ ముఠానా, లేకుంటే యూపీకి సంబంధించిన ముఠానా కూడా ఇంకా పోలీసుల విచారణ అయితే తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే దుండగులను పట్టుకునేందుకు దాదాపు 4 బృందాలు కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మరోవైపు కరీం టౌన్ లో శాంతి భద్రతలపై కూడా ఇప్పుడు అనేక విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. సాక్షాత్తు ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా శాంతి భద్రతల విషయానికి సంబంధించి కూడా చాలా పోలీసుల వైఖరిపై కూడా విమర్శలు అయితే చేశారు. అయితే కరీంనగర్ టౌన్ లో పట్టపగలే జ్యువెలరీ షాప్ సంబంధించి దోపిడీ దొంగలు అందులో పడ్డారు. విపన్లతో కాల్పులు జరిపి కూడా దోపిడీకి పాల్పడ్డారు. కానీ ఇప్పటి వరకు కూడా నిందితులకి అరెస్ట్ చేశారు. కానీ చోరీ చేసినటువంటి సొత్తు అయితే రికవరీ చేయలేనటువంటి ఆరోపణలు అయితే ఇంకా వినపడతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆ కేసు విచారణలో ఉండగానే మరో దోపిడీ కేసు ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. ప్రస్తుతం అయితే దోపిడీ దొంగల కోసం 4 బృందాలుగా కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ సంబంధించి కావచ్చు, లాడ్జ్లకు సంబంధించి తనిఖీలు అయితే చేపడతా ఉన్నారు. ఎందుకంటే ఇంటిని రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల సంబంధించి లాడ్జ్ సీసీ ఫుటేజ్లు, లాడ్జ్ లో ఎవరెవరు షెల్టర్ తీసుకున్నారు, గత రాత్రి ఎవరెవరు షెల్టర్ తీసుకున్నారు, ఎవరెవరు వారికి సంబంధించినటువంటి డేటా, ఐడి ప్రూఫ్ మొత్తం కూడా పోలీసులు అయితే సేకరించి పడ్డారు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.